హలో ఫ్రెండ్స్, నేను రాజు. పవన్ని తిట్టు మైలేజ్ పట్టు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. కత్తి మహేష్ నుంచి కల్వకుంట్ల కవిత దాకా ఇదే ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ఇక వీళ్ళని చూసి మరికొంతమంది పవన్ను విమర్శించడము లేదా తిట్టడము ఏదో రకంగా మైలేజ్ కోసం పాకులాడుతూ ఉన్నారు. మరి ఇలా తిట్టే వాళ్ళను, విమర్శించే వాళ్ళను పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు టార్గెట్ చేయడం మొదలు పెడతారు. అంటే వాళ్ళ చర్యకు వీళ్ళ ప్రతిచర్యలు ఉంటాయి. తద్వారా మీడియాలో కొన్ని రోజుల పాటు వీళ్ళకి సంబంధించినటువంటి న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇక మీడియా ఛానల్స్ కూడా కావాల్సింది ఇదే. ఏదైనా కాంట్రవర్సీ ఉంటే దాన్ని హైలైట్ చేయడం, తద్వారా దానికి సంబంధించినటువంటి వ్యక్తులను ఆయా టీవీ ఛానల్స్లో కూర్చోబెట్టడం, డిబేట్ చేయడం. అలాగే విశ్లేషకుల పేరుతో వివిధ ఛానల్స్ తిరిగే వాళ్ళకు కూడా మహా గిరాకీ ఉంటుంది ఈ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ వచ్చినప్పుడు. అందుకే చాలా మంది ఏం కోరుకుంటారంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో ఒక కాంట్రవర్సీ మీడియాలో కొనసాగుతుంటే మా మీడియా ఛానల్స్కు భలే గిరాకీ ఉంటుందని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రస్తుతం చూస్తూ ఉంటే ఇప్పుడు ట్వీట్ల యుద్ధం జరుగుతూ ఉంది. రీసెంట్గా నటుడు ప్రకాష్ రాజ్ ఒక ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. మీరు వస్తానంటే వద్దంటామా, ఉత్తునే వస్తున్నారా, లేదా పొత్తుతో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అంటూ సెటైరికల్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఒక ట్వీట్ చేశాడు. దానికి కౌంటర్గా బండ్ల గణేష్ ఒక ట్వీట్ చేశాడు. ఎవడ్రా నువ్వు, నీ ప్రాంతం ఏంటి, నీ భాష ఏంటి, నీకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలతో పనేంట్రా అని చెప్పి కాస్త ఘాటుగానే బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు. ప్రకాష్ రాజ్ అనే ఒక నటుడు తమిళ్, మలయాళం, దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో నటించే ఒక నటుడు. ఆయనది కర్ణాటక ప్రాంతం అయినా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయాల గురించి ఆయన మాట్లాడచ్చు. ఆయన తెలంగాణలో బతకచ్చు, ఆంధ్రప్రదేశ్లో బతకచ్చు, ఆయన ఎక్కడైనా బతకచ్చు. అవసరమైతే తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి కూడా ఆయన పోటీ చేయొచ్చు. అది ఆయన హక్కు, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే, ప్రకాష్ రాజ్ ఏదో ఒక జెండాను మీదేసుకోవాలి. నువ్వు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తివా, లేకుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తివా, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవా, బీజేపీ పార్టీకి సంబంధించినవా, లేదా నీకంటూ సొంత ఎజెండా ఏదైనా ఉందా? అది పెట్టుకొని నువ్వు రండి, మీరు వస్తానంటే వద్దంటామా, ఉత్తునే వస్తావా, సింగిల్గా వస్తావా, పొత్తులో వస్తావా అంటూ అడిగినా ముచ్చటగా ఉంటుంది. అదే ట్వీటు ఓ కేటీఆర్ వేసినా, ఓ కవిత వేసినా, రేవంత్ రెడ్డి వేసినా, లేకుంటే పొన్నం ప్రభాకర్ వేసినా, ఎవరైనా కూడా హర్షించేవాళ్ళు. అసలు నీకు రాజకీయ జెండా లేదు, ఎజెండా లేదు, నీకు అసలు తెలుగు రాష్ట్రాలతో ఎలాంటి రాజకీయ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా లేవు. ఇలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఎందుకు ట్వీట్ అయ్యాలి? ఎందుకు నువ్వు వస్తానంటే వద్దంటామా అంటే నువ్వేమన్నా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి నడిపిస్తున్నావంటే ఈ మాట మాట్లాడచ్చు. అసలు ఇది బేస్లెస్. కావాలని పవన్ కళ్యాణ్ గారిని గెలికి వాసన చూసుకోవడమే, సింపుల్గా చెప్పాలంటే. ఇక చూస్తే మరొక కొత్త బిచ్చగాడు ఎంటర్ ఇచ్చాడు. అసలు చాలా విచిత్రం ఇది. వాడి పేరు అవసరం లేదు, వాడు ఒక నటుడే, తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాడు, వాడు ఒక నటుడే. వాడి పేరు కూడా చెప్పడం, వాడిని ఫోటో చూపించడం కూడా నాకు అస్సలుగా ఇష్టం లేదు. అంటే మనం ఎవరిని పడితే వాడిని మనం హైలైట్ చేసి వేస్టింగ్గా. అయితే వాడేమంటాడంటే, పవన్ కళ్యాణ్ గారు మీకు శాఖలకు సంబంధించినటువంటి లెక్కలే చెప్తారా, లేకుంటే నీతులు చెప్తారా, లెక్కలు చెప్తారా, మీ శాఖకు సంబంధించినటువంటి ఎన్ని పనులు చేశారు ఏంటి, మాకు అవంత డీటెయిల్స్ కావాలి అని చెప్పి అతను ఒక ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేసి మరి అడగడం జరిగింది. ఆ తర్వాత కింద ఏం చేశాడంటే, జై తెలంగాణ అన్నాడు. ఇక్కడే అతని ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైపోతుంది, ఆ నటుడి ఇంటెన్షన్ క్లియర్గా అర్థమైపోతుంది. జై తెలంగాణ అడగకపోయి ఉంటే, తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తి, నటుడు, తెలుగు సినిమాలో నటిస్తుంటాడు, జై తెలంగాణ అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడ ఇంటెన్షన్ క్లియర్గా అర్థం చేసుకోండి. అంటే ఏంటి దీన్ని, అంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ప్రస్తుత ఏదైతే తెలంగాణ, ఆంధ్ర సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే మళ్ళీ నేను ఇక్కడ యాక్టివ్ అవుతానని చెప్పి ఆయన చెప్పినప్పటి నుంచి తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది సమూహంగా ఏర్పడి వీళ్ళ వెనకాల కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తూ వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటే ఇదంతా జరుగుతూ ఉంది. ఈ నటుడు కూడా సందులో సడమియాగా ఎంటర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి లెక్కలు కావాలని అడుగుతున్నాడు. అది పవన్ కళ్యాణ్ అడగద్దు, అది ఎవరిని అడగాలి? ఏదైతే ఆ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను అడగాలి. ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ ఉందనుకో,
ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులను ఎలా అడగాలి, అప్రోచ్ అవ్వాలి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళు నీకు పూర్తిగా వివరాలు అందిస్తారు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎన్ని మంచి పనులు చేశారు, ఎక్కడెక్కడ ఏం జరిగిందని వాళ్ళని అడగాలి. కానీ పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేస్తూ ఎలా అడుగుతావు? పవన్ కళ్యాణ్ గారిని ఎవరు అడగాలి? ప్రతిపక్ష నేతలు అసెంబ్లీలో వాళ్ళు అడగాలి. పవన్ కళ్యాణ్ గారు, మీ శాఖలకు సంబంధించినటువంటి మాకు డీటెయిల్స్ కావాలి, మీరు ఏమేం చేశారు ఈ 2.5 సంవత్సరాలు అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పరు. ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఒక ట్వీట్ వేసి దీని ద్వారా మైలేజ్ పొందుదాం, తద్వారా మీడియాలో 2-3 రోజులు మనం నానుదాం. ఇక ఆవేశపరులైనటువంటి పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ కౌంటర్లు ఇస్తూ, వీడియోలు పెడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మనం ఆడుకుంటా ఉంటాం. 4 రోజులు మీడియాలో మనం బాగా హైలైట్ అవుతామని నీచమైన, నికృష్టమైన, చాలా చండాలమైన కుక్కబుద్ధి ఎందుకు మనకు? పైగా ఇన్ని క్వశ్చన్లు అడిగినటువంటి ఈ వ్యక్తి పబ్లిక్గా రోడ్డు మీద ఉచ్చబోస్తే అది పెద్ద ఇష్యూ అయింది. సరే, అది పక్కన పెడదాం. తాగి ఎక్కడో ఫుల్గా తాగేసి ఎక్కడో రోడ్డా లేకుంటే ఎక్కడో మనము సూలభ్ కాంప్లెక్స్లో పోస్తున్నామా అని తెలియకుండా ఎక్కడో పోసేశాడు. కాసేపు అది పక్కన పెడదాం. 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని నువ్వు తెలంగాణ బిడ్డగా అదే ట్వీట్ చేయాల్సింది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, ప్రతిపక్షాల ఆరోపణలు జరుగుతున్న సమయంలో నువ్వు అయ్యా కేసీఆర్ గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే మీరు అవినీతి చేశారా? ఏంటి బయట వినబడుతున్న మాటలు ఏంటి? దీనికి నాకు సమాధానం కావాలని ఒక ట్వీట్ చేయాలి. కేసీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ, అదే విధంగా కేటీఆర్ గారిని ట్యాగ్ చేస్తూ మనం ట్వీట్ చేయాలి. అదేవిధంగా హరీష్ రావు గారిని కూడా ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయాలి. అలాగే లిక్కర్ స్కామ్లో కవిత గారు కొన్నాళ్ళ పాటు జైల్లో ఉండొచ్చారు. అమ్మ కవిత గారు, మీరు నిజంగానే ఆ స్కీమ్లు ఏమైనా చేశారా అని చెప్పి ఆమెను ఉద్దేశించి కూడా ట్వీట్ చేయాలి. ఒక తెలంగాణ బిడ్డగా నీకు ఆ రైట్స్ ఉన్నాయి, నువ్వు అడిగే రైట్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. వాళ్ళు 6 గ్యారెంటీలు ఎంతవరకు అమలు చేశారు? అదేవిధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నాడు. ఇప్పుడు మిగులు బడ్జెట్తో తెలంగాణ ఉండేది, ఇవాళ లక్షల కోట్లు అప్పులు ఎందుకు అయ్యాయని చెప్పి అటు కేసీఆర్ గారిని, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ట్యాగ్ చేస్తూ ఎవడైతే ఇప్పుడు నేను చెప్పిన ఈ నటుడు అడగాల్సింది. ఇవన్నీ పక్కన పెట్టి, అంటే మన ఇల్లు మనం చక్కగా చూసుకోకుండా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అక్కడి రాష్ట్రం గురించి, అక్కడి వ్యవహారాల గురించి నీకు ఎందుకు రాబాయి అని చెప్పేసి జనాలు విన్ని అడుగుతున్నారు. కానీ ఫస్ట్ మన ఇంటిని మనం చక్కదిద్దుకోవాలి. మన ఇంట్లో చాలా లోపాలు ఉన్నాయి, మన రాష్ట్రంలో చాలా లోపాలు ఉన్నాయి. దీన్ని కూడా నువ్వు అడుగు. మనం భారతదేశంలో ఉన్నటువంటి పౌరులం కాబట్టి, ఇక్కడి రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది కాబట్టి మనం ఎవరినైనా అడగచ్చు, తప్పు లేదు. కానీ నువ్వు ఇంటెన్షన్గా జై తెలంగాణ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ గురించి నువ్వు అడగడం ఏంట్రా స్వామి? నాకు ఇదే ఇక్కడ అర్థం కాని ప్రశ్న. అంటే ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక సమూహం వీని మీద ఎగబడింది అనుకో, మళ్ళీ తెలంగాణ కార్డు బయటకు తీయాలి. ఇక మరో విషయం చెప్తాను. మాటి మాటికి తెలంగాణ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉండద్దు, చంద్రబాబు నాయుడు తెలంగాణలో అడుగు పెట్టద్దు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉండద్దు, అడుగు పెట్టద్దు, తెలంగాణలో పార్టీ పెట్టద్దు, రాజకీయాలు చేయొద్దు అని మాట్లాడే వాళ్ళు చాలా పెద్ద నేరం చేస్తున్నారు. చట్టరీత్యా చాలా చాలా నేరం. ఎందుకంటే మనకు రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 19 ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి భారతదేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉంది, ఎక్కడైనా మనం బతికే హక్కు ఉంది, ఎక్కడైనా మనం స్థిరాస్తులు కొనే హక్కు ఉంది. ఎవరైనా భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ పెట్టచ్చు. ఏ రాష్ట్రం వాడైనా, పంజాబీ వాడైనా, బీహార్ వాడైనా, తెలంగాణ వాడైనా, ఆంధ్రప్రదేశ్ వాడైనా, ఎవరైనా ఎక్కడికి వెళ్ళైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. దాన్ని కాదనే హక్కు ఎవరికి లేదు. పైగా మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకు కూడా ఆర్టికల్ 14 ప్రకారం చట్టరీత్యా నేరం అని చెప్పేసి రాజ్యాంగంలో చెప్తుంది. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టద్దు, ఇక్కడ ఉండద్దు అని చెప్పి, నువ్వు ఇక్కడ బతకచ్చు కానీ ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టద్దని ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆర్టికల్ 14 ప్రకారం. వాడు ఎవడో ఒకడు ఇంటెన్షన్ కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని తిట్టు మైలేజ్ పట్టు అనే ఒక ట్రెండ్ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఈ ప్రకాష్ రాజ్ కానీ, అదేవిధంగా ఈ కొంతమంది తెలంగాణలో జర్నలిస్టుల పేరుతో సమూహం కానీ, వీళ్ళ ఇంటెన్షన్ ఒక రాజకీయ ఎజెండా, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రేపు వచ్చే ఎన్నికల్లో దండుకోవాలనే ఉద్దేశమే.
ఇప్పుడు ఎవడైతే నేను చెప్పానో ఈ ఒక నటుడు వాడు జై తెలంగాణ అంటూ పవన్ కళ్యాణ్ గారిని అడిగాడో, మీ లెక్కలు ఏమైనా చెప్తారా మీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అడిగాడో, వాడు గతంలో కూడా మళ్ళీ కేటీఆర్ అండ్ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది రాబోతుంది అంటూ కూడా ట్వీట్లు చేశాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాడి జెండా ఎజెండా. అలాగే ఫైనల్గా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి చిల్లర్ గారిని మీరు కౌంటర్ చేస్తూ వాడి గురించి మీరు వీడియోలు పెడుతూ అనవసరంగా వానికి హైప్ ఇవ్వకుండా, వాళ్ళు కోరుకునేది ఇదే ఇంటెన్షన్. ఇప్పుడు మాలాంటి జర్నలిస్టులు మాట్లాడుతున్నారంటే మేము ఒక కాయిన్కు రెండు వైపులా మాట్లాడగలం. మీది జెండా ఎజెండా ఒక్కటే కాబట్టి ఇలాంటి వెధవలను సన్నాసులను అనవసరంగా ఎంకరేజ్ చేసి వానికి మైలేజ్ ఇవ్వద్దు అనేదే నా ఉద్దేశం.